ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజైతే నేను మా గార్డెన్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో మా గార్డెన్ ఎలా ఉంది అండ్ నేను ఏమేమి చేశాను, ఎలా వేసాను వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్ ప్లాంట్స్, అవన్నీ ఏమేమి ప్లాంట్స్ వేసాను అవన్నీ చూపిస్తాను. సో వచ్చేయండి. ఇప్పుడైతే నేను మా గార్డెన్లోనే ఉన్నాను. ఇది మా బ్యాక్ యార్డ్ అనమాట. ఇదే ఫస్ట్ టైం చూస్తుంటారు మీరు మా బ్యాక్ యార్డ్ని. ఇప్పుడు ఈ బ్యాక్ యార్డ్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తా. సో వచ్చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇక్కడైతే నార్మల్గా గ్రాసే ఉండేది, అది మేము ప్యాచెస్ తీసేసి ఇలాగ అరేంజ్ చేసామన్నమాట. ఇలా ప్లాంట్స్ వేసుకోవడానికి ఉంటుందని. ఇక్కడైతే నేను చిక్కుడుకాయ వేసా. ఇది లాస్ట్ ఇయర్ చామంతి మొక్కలు అనమాట, మమ్స్ అంటారు ఇక్కడ. ఆ మమ్స్ ప్లాంట్స్ అయితే వేసాము. ఇవైతే ఎవ్రీ ఇయర్ వస్తాయి, పెరీనియల్ అనమాట. ఎవ్రీ ఇయర్ సమ్మర్కి చిగురులు వస్తాయి అండ్ నవంబర్ డిసెంబర్ ఆ టైంకి ఫ్లవరింగ్ అది స్టార్ట్ అవుతుంది. సో మమ్స్ అయితే చాలా వేసాము, ఎందుకంటే పెరీనియల్స్ కదా, ఇంకా మళ్ళీ మనం మనీ ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు వాటి మీద అని చెప్పి మమ్స్ అయితే ఎక్కువ వేసాము. అండ్ ఇదేమో మెంతి కూర ఇలా వేసాను అనమాట. ఇది కట్ చేయాలి, నేను మళ్ళీ కట్ చేస్తా తర్వాత. అండ్ ఇక్కడ కూడా టొమాటో అవి కూడా వేసాము, చిన్న చిన్నగా ఉన్నాయి. మీరు దగ్గరికి వచ్చి చూస్తే కనిపిస్తుంది. ఇది టొమాటో అనమాట, నేను సీడ్ నుండి గ్రో చేశాను. అండ్ నెక్స్ట్ ఇది లెట్యూస్. నేను ఇదైతే మేము ఇండియా వెళ్ళాము, ఇండియా వెళ్ళక ముందు సీడ్ వేసి వెళ్ళాను అనమాట. అది మేము వచ్చే టైంకి ఇంత మంచిగా వచ్చేసింది, మేము షాక్ అయ్యాము చూసి. చాలా బాగా వచ్చింది లెట్యూస్. అండ్ ఇది కూడా మా అమ్మ ఇలా మంచిగా గ్రీనరీగా అయిపోద్ది సమ్మర్లో. అండ్ నవంబర్ డిసెంబర్ టైంకి ఏమో ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ స్పినాచ్ వేసా, ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి, ఇప్పుడప్పుడే వస్తున్నాయి. నార్మల్గా స్పినాచ్ అయితే కొంచెం చలికాలంలో అలా వస్తుంది, వింటర్ సీజన్లో అది బాగా వస్తుంది. మేము టెక్సస్లో ఉంటున్నాం కదా, సో నేను ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను ఏ సీజన్లో ఏం మంచిగా వస్తాయి అని. సో ఇదైతే వింటర్ సీజన్లో బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ మా రోజ్ ప్లాంట్ చూసారా, ఎన్ని రోజెస్ ఉన్నాయో, చాలా రోజెస్ ఉన్నాయి. అసలు ఎన్ని కోసినా ఇంకా అలా రోజెస్ ఉంటూనే ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొన్ని అయితే దేవుడికి పెట్టాను కానీ ఇంకా అలా వదిలేసాను, కానీ కట్ చేసేయాలి, మళ్ళీ కట్ చేస్తా కొన్ని రోజుల తర్వాత. అండ్ ఇంకా ఇక్కడ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ప్లాంట్స్ అయితే. ఇవి గోంగూర, కుకుంబర్, అండ్ ఇవి లాస్ట్ ఇయర్ బంతి వేసాను ఇక్కడ. అవే మళ్ళీ సీడ్స్ పడి మళ్ళీ వచ్చేసినాయి, నేనైతే వేయలేదు. ఇక్కడ గోంగూర ఒకటే వేసాను కానీ మళ్ళీ అవి సీడ్స్ మళ్ళీ పడి అవే వస్తున్నాయి. అండ్ ఇది లెట్యూస్, మీరు రీల్ చూసే ఉంటారు, నేను ఆల్రెడీ రీల్ పోస్ట్ చేసా. లెట్యూస్ హార్వెస్ట్ చేసి లెట్యూస్తో సలాడ్ చేసా. ఒకవేళ చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇది కొత్తిమీర, చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఈ కొత్తిమీర కూడా వింటర్లోనే బాగా వస్తుంది. మేము ఇండియా నుంచి వచ్చాక వేసాను. మేము ఇది అయితే ఫిబ్రవరిలో వేసాను ఈ కొత్తిమీర. ఇది కూడా వింటర్ సీజన్లో బాగా వస్తుంది. అండ్ ఇది మా ఇంకో రోజు, చూడండి ఎంత మంచిగా పెద్దగా ఉన్నాయి రోజెస్ అయితే, చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇదొక రోజ్ ప్లాంట్, అదొక రోజ్ ప్లాంట్. ఇదైతే ఇంకా ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది అనమాట. వింటర్లో లీవ్స్ అన్నీ పోతాయి, మళ్ళీ స్ప్రింగ్ సీజన్లో మళ్ళీ లీవ్స్ వచ్చి ఇలాగా ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ ఇది లెట్యూస్, ఇది కూడా లాస్ట్ ఇయర్ వేసా, అన్ని సీడ్స్ పడి మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. సో ఇది ఇక్కడ ఇవైతే ఇక్కడ వేసాను, ఇంకా చాలా ఉన్నాయి. ఏమేమి వేసానో అవి కూడా చూపిస్తాను. ఓకే. సో నెక్స్ట్ ఇందులో అయితే బెండకాయ వేసాను. బెండకాయ అయితే టెక్సస్లో చాలా వేడి ఉంటుంది అనమాట. టెక్సస్ వేడికైతే బెండకాయలు అయితే చాలా వస్తాయి. సో లాస్ట్ ఇయర్ ఇక్కడ బెండకాయలు వేసాను అనమాట. బెండకాయలు అయితే ఇంకా చాలా వచ్చాయి. సో ఇయర్ కూడా కొన్ని అయితే వేసాను ప్రస్తుతానికి. ఇంకా చలికాలం ఇంకా చల్లగా ఉంటుంది. సో అవునా, నిజమా? సో అందుకని కొన్ని అయితే వేసాను, మళ్ళీ ఇంకా వేయాలి. అండ్ ఇవేమో కార్న్, ఇక్కడ బెండకాయ వేసా. అండ్ ఇక్కడే లాస్ట్ ఇయర్ తోటకూర వేసాను అనమాట, అవే సీడ్స్ పడి అక్కడక్కడ వస్తున్నాయి. అండ్ ఇవి కార్న్. అండ్ ఇక్కడ సన్ఫ్లవర్స్ వేసా. మెయిన్గా మనకి పాలినేషన్కి కూడా ఫ్లవర్స్ అవి ఉండాలి, సో అందుకని రోజెస్, సన్ఫ్లవర్స్, జీనియస్ అని కూడా ఉంటాయి ఇక్కడ, చాలా బాగుంటాయి, అవి కూడా వేసా అనమాట. ఇవైతే సన్ఫ్లవర్స్. అండ్ లెట్యూస్. అండ్ ఇక్కడ చిన్న చిన్నగా చిల్లీ, ఇది చిల్లీ ప్లాంట్.
బయట కొని తీసుకొచ్చాను. మిగిలినవి అయితే మోస్ట్లీ నేను సీడ్స్తోనే వేస్తాను. కొన్ని అయితే కొని తీసుకొచ్చి వేసాను. అండ్ ఇవి టొమాటో అండ్ ఇది గోరు చిక్కుడు ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇంకా పెద్దగా అయిన తర్వాత మళ్ళీ నేను వీడియో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, మా గార్డెన్ అప్డేట్స్. సో దాంట్లో మళ్ళీ చూపిస్తాను పెద్దగా అయిన తర్వాత. అండ్ ఇదేమో ఏమంటారు ఇట్లని అంటే అది ఇవి కూడా ఒక బొకేలాగా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి. లాస్ట్ ఇయర్ వేసాము, బల్బ్స్లా ఉంటాయి. ఆ లాస్ట్ ఇయర్వే మళ్ళీ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. ఇవైతే చూడాలి ఇయర్ అవైతే స్ప్రెడ్ అయిపోతాయి, ఇంకా ఎవ్రీ ఇయర్ వస్తాయి. ఇవి కూడా పెరీనియల్సే. సో ఇవి కూడా ఇవన్నీ అవే. అండ్ ఇంకా వీడ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. నేను మిగిలినది అటు సైడ్ తీసాను కానీ ఇంకా ఇటు సైడ్ తీయలేదు. నేను మళ్ళీ అవి కూడా తీయాలి తర్వాత. అండ్ ఇక్కడ టొమాటోస్ వేసా. ఇవైతే కొన్న టొమాటోస్ ఇక్కడ వేసాను అనమాట. ఈ టొమాటో వెరైటీస్ చాలా ఉంటాయి, ఏవి బాగా వస్తాయి అన్నది కూడా తెలియదు. సో అందుకని అన్నీ వేసి ట్రై చేసిన. బాగా ప్రొడ్యూస్ వస్తే కనుక మళ్ళీ ఆ సీడ్ ఉంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేద్దామని అలా తీసుకున్నాను. సో ఇదనమాట. ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ మునగ చెట్టు వేసానండి, డ్రమ్ స్టిక్. కానీ అది అలా అయిపోయింది, వింటర్కి అలానే వదిలేసాము. సో చూడాలి వస్తుందేమోనని ఇంకా అలానే ఉంచా. సో ఇక్కడ అయితే ఇలా వేసాను. అండ్ ఇంకా అక్కడ కూడా ఉంది, అక్కడ కూడా చూపిస్తా. అండ్ ఇది పియర్స్. మేమైతే ఇది ఇయరే వేసాము, చూడాలి. ఇంకా ఫస్ట్ తెచ్చినప్పుడు అయితే ఈ లీవ్స్ అవి కూడా లేవు, ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట లీవ్స్. చూడాలి, ఇవైతే ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయో తెలీదు. సో వేసాము ఇవి. అండ్ ఇక్కడ కూడా బంతి అలా వేసాను, అక్కడ వచ్చాయి కదా, నేను వేయలేదు ఆ సీడ్స్ అని చెప్పాను కదా, అవి తీసుకొచ్చి కొన్ని ఇక్కడ వేసాను. దీన్ని చుట్టూరా వేయాలి, ఇంకా వేస్తే కింద ఫ్లవర్స్ అవి వచ్చి పైన ఇలాగా బాగుంటుంది కదా అని చెప్పి ఇలా వేసాను. ఇంకా తర్వాత కూడా వేయాలి. అండ్ ఇక్కడ ఇది ఫిగ్ ప్లాంట్. ఇప్పుడు ఇది ఎండిపోయింది. వింటర్లో ఇలా ఉంటాయి అన్నమాట స్టిక్స్, అసలు ఏం లీవ్స్ లేకుండా ఇలా అయిపోతాయి. మళ్ళీ సమ్మర్కి వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూస్తే కింద చిగుర్లు ఇలా వస్తున్నాయి, కొమ్మలు కింద నుంచి. మరి దీనికి వస్తాయో లేదో తెలీదు, చూడాలి మరి. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఈ ప్లేస్లో ఏం వేసానో చూపిస్తాను. నేను ఈ వీడియో తీసినప్పుడు అయితే ప్లాంట్స్ చాలా చిన్నగా ఉన్నాయండి. అండ్ ఆ రోజు విండీగా ఉందన్నమాట. మళ్ళీ ఇవి ప్లాంట్స్ విరిగిపోతాయని మా హస్బెండ్ సపోర్ట్గా స్టిక్స్ పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ ఈ రోజ్ ప్లాంట్ పక్కన అయితే దోసకాయ క్రీపర్స్ కూడా వేసానండి. అవైతే చాలా వచ్చాయి, అది వీడియో క్లిప్ ఉంటే ఇది కూడా యాడ్ చేశాను. లాస్ట్ ఇయర్ ఇలాగా ఇవన్నీ ఫ్లవర్ ప్లాంట్సే వేసానండి. రోజ్ చూడండి ఎంత చిన్నగా ఉందో, ఇప్పుడు ఎంత పెద్దగా అయిందో కదా. అండ్ ఇలాగా ఫ్లవర్స్ అన్నీ వేసాను అనమాట. వీటిని జీనియస్ అంటారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, ఇలా కలర్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఇప్పుడు కూడా వేసాను, ఇంకా అవి చాలా చిన్నగా ఉన్నాయి. ఈ వీడియో తీసేసిన తర్వాత వేసాను అనమాట. సో నేను మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను అవి కూడా. సో ఇలా కలర్ఫుల్గా ఉంటాయి. పక్కనే బంతి కూడా వేసాను అనమాట. సో ఇవే అన్ని సీడ్స్ పడి మళ్ళీ వస్తున్నాయి అని చెప్పాను. నేను ఇయర్ అయితే బంతి వేయలేదు, కానీ ఇంకా అవే వచ్చాయి కదా వాలంటరీ ప్లాంట్స్, అలా సెపరేట్ చేసి మళ్ళీ వేరే ప్లేస్లో వేసాను. అండ్ ఇది స్వీట్ కార్న్, బేసిల్. అండ్ ఇది మా ఇంకో రోజు. ఇప్పుడు చూడండి ఎంత చిన్నగా ఉందో కదా, ఇప్పుడు మంచిగా అయిపోయి అన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ లెట్యూస్, స్పినాచ్ అండ్ కొత్తిమీర వేసాను. సో లెట్యూస్ అవే సీడ్స్ పడి మళ్ళీ ఇయర్ వచ్చాయి. అండ్ ఇది మేతి. అండ్ పక్కనే బెండకాయ అవి వేసాను. ఇవైతే చాలా పెద్దగా అవుతాయి అన్నమాట. సో కొంచెం స్పేస్ ఇచ్చి వేసాను అనమాట, బాగా వచ్చాయి. అండ్ తోటకూర, అండ్ ఇదేమో టొమాటో, మిర్చీస్ అవి కూడా వేసాను ఇక్కడ. అండ్ బొకేస్లో వస్తాయి ఫ్లవర్స్ అని చెప్పాను కదండి, ఇవే అనమాట. ఇంత పెద్దగా అవుతాయి అవన్నీ, ఇలా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. మనమైతే ఇవి వాజ్లో అది కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కూడా డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్నమాట. ఎల్లో కలర్ ఉంది కదా, రెడ్ అలా కూడా వస్తాయి. సో నేను చూపిస్తాను మీకు పెద్దగా అయిన తర్వాత, ఫ్లవర్స్ వచ్చిన తర్వాత. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి కూడా.
అండ్ పక్కనే స్పినాచ్, తోటకూర, గోంగూర కూడా వేసాను. గోంగూర కూడా చాలా బాగా వచ్చింది లాస్ట్ ఇయర్, అండ్ ఇయర్ కూడా వేసాను. ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి. మీరు ఇక్కడ లాస్ట్లో చూస్తే డ్రమ్ స్టిక్ ప్లాంట్ చిన్నది కనిపిస్తుందండి. ఒకటి నేను కింద వేసాను, ఇంకొకటి పాట్లో వేసిన దానికైతే బాగా వచ్చాయి, డ్రమ్ స్టిక్స్ కూడా వచ్చాయి. ఇది పెద్దగా అయింది కానీ మళ్ళీ ఇయర్ రాలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇలా బెడ్స్ వేసామండి. రైస్ బెడ్స్ అయితే లాస్ట్ ఇయరే వేసాము, రైస్ బెడ్. అండ్ ఇవి ట్రెల్లిస్ అయితే ఇయర్ చేసామన్నమాట, డిఐవై. మా హస్బెండ్ హెల్ప్ చేశారు. సో అవి అయితే ఇయర్ చేసాము. ఏమైనా పాదులకి అది ఇలా పాకించడానికి బాగుంటుంది కదా అని చేసామన్నమాట. దీంట్లో ఏమేం ప్లాన్స్ వేసాను అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇదండి, చూసారు కదా ఈ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నేను గార్డెన్ అప్డేట్సే కాదండి, నేను డైలీ వ్లాగ్స్ చేస్తాను. ఎక్కడికైనా మేము వెకేషన్కి వెళ్తే అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. డిఫరెంట్ కంటెంట్ కూడా చేస్తాను. ముందు నుంచి ఫాలో అయిన వాళ్ళకైతే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే తెలియదు కదా, సో అందుకని చెప్తున్నాను. ఇంకా మన ఛానల్లో అయితే 200+ వీడియోస్ ఉన్నాయండి. మీకు నచ్చితే కనుక అవి కూడా చెక్అవుట్ చేయండి. ఇంతతో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.